హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు పిఎస్సి విత్ ప్రభు సార్ డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్. సో ఏపీపీఎస్సిలో మీరు మంచి మార్క్స్ సాధించాలనుకున్న అండ్ మెయిన్స్ ఆబ్జెక్టివ్ యాజ్ వెల్ యాజ్ సబ్జెక్టివ్ ప్రిపరేషన్లో మీరు ముందు స్థాయిలో ఉండాలన్నా అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ చాలా ఈజీగా దొరుకుతాయి, కానీ ఏపీపీఎస్సికి ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేవి దొరకడం చాలా కష్టం అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో దాన్ని డీల్ చేయలేకపోతున్నాం. సో ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్. ఈ వీడియోని మీరు ఈజీగా షేర్ చేస్తారనుకుంటున్నాను అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సో అమరావతి ఐ సెట్ టు బీ ద ఇండియాస్ టాలెస్ట్ అబ్జర్వేషన్ వీల్. సో టాలెస్ట్ అబ్జర్వేషన్ వీల్ ఒక యూజ్ ఏంటంటే, ఫర్ సపోజ్ ప్రతి కైండ్ ఆఫ్ సిటీకి ఆర్ ప్రతి కైండ్ ఆఫ్ ఒక కంట్రీకి ఒక సింబల్స్ అనేవి ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ ఇండియా అంటే ఫారినర్స్కి ఆర్ ఫారెన్ టూరిస్ట్కి మనకి ఈజీగా గుర్తొచ్చేది తాజ్మహల్, యాజ్ వెల్ యాజ్ లండన్ అంటే లండన్ బ్రిడ్జ్. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐకానిక్ ఎస్టాబ్లిష్మెంట్స్ ద్వారా మన యొక్క సాఫ్ట్ పవర్ అనేది పెరుగుతుంది. సో డిప్లొమసీలో మనం సాఫ్ట్ పవర్, హార్డ్ పవర్ మనం ఎలా చూస్తామో సేమ్ అలానే ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ రావాలంటే, ఇండియా మీద ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ రావాలంటే సర్టెన్ కైండ్ ఆఫ్ సింబల్స్ మనం డెవలప్ చేసుకుంటూ ఉంటాం. సో దాని భాగంగా మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా తెలంగాణలో సెక్రటేరియట్ కానీ వండర్ఫుల్ స్ట్రక్చర్ అండి అది. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటే ఐకానిక్ ప్లేసెస్గా డెవలప్ అవుతాయి. నెక్స్ట్ అది మళ్ళీ టూరిజంగా కూడా డెవలప్ అవుతుంది. సో ఒక పక్కన మనీ వస్తుంది, ఇంకో పక్కన మన యొక్క పోస్ట్నెస్ అనేది కూడా పెరుగుతుంది. సో దాని ప్రకారం మనం ఆలోచిస్తే టాలెస్ట్ అబ్జర్వేషన్ మనం చూడొచ్చు. సో టాలెస్ట్ అని అన్నాడంటే ఆల్రెడీ కొన్ని కైండ్ ఆఫ్ సిటీస్లో కూడా ఈ యొక్క అబ్జర్వేషన్ వీల్స్ అనేవి ఉన్నాయి. సో అబ్జర్వేషన్ వీల్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ జైంట్ వీల్. సో ఇట్లా ఉంటుంది ఒక జైంట్ వీల్. సో ఇట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ స్టీల్ ఫ్రేమ్, నెంబర్ ఆఫ్ లెగ్స్ పాసిబుల్, గైడ్స్ వైర్ ఆఫ్ ద స్ట్రెంత్. సో స్పిండిల్, కేబుల్ స్పోక్. సో మన ఇది రీసెంట్గా మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ మనం ఎగ్జిబిషన్స్లో వాటిలో చూస్తూ ఉండొచ్చు. సో ఇది ఒక క్లియర్ కైండ్ ఆఫ్ కేస్ స్టడీ. సో దీన్ని మనం ఎక్కడి నుంచి ఇన్స్పైర్ చేసుకున్నామనంటే లండన్ ఐ బ్రిడ్జ్ కూడా, లండన్ ఐ అనే దాన్ని కూడా అంటాము. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మాన్యుమెంట్ ఇన్ ద లండన్ అండ్. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ద్వారా మన యొక్క పాజిటివ్ ఆస్పెక్ట్ అనేది పెరుగుతుంది. సో ప్రాజెక్ట్ విజన్ ఇండియాస్ టాలెస్ట్ అబ్జర్వేషన్ వీల్ 139 meters ఉంటుంది. సో ఇట్ సర్పాసెస్ ద ఈవెన్ లండన్ ఐ. లండన్ ఐని కూడా ఇది దాటబోతుంది. అండ్ ప్యాసింజర్ కెపాసిటీ 28 ఎయిర్ కండిషన్ క్యాప్సూల్స్ అనేవి ఉంటాయి. సో క్యాప్సూల్స్ అంటే దీస్ కైండ్ ఆఫ్ పాకెట్స్ మనం ఏమంటామంటే క్యాప్సూల్స్ అంటాం. 28 ఉంటాయి. అండ్ లాంగ్ టర్మ్ సర్వీస్ లైఫ్ అండ్ పీపీపీ అండర్ DBFOT ఫ్రేమ్వర్క్. సో ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద జరుగుతుంది. అండ్ ర్యాపిడ్ ఇంప్లిమెంటేషన్ టైమ్ లైన్, ఫెసిలిటీస్ అండ్ స్టాండర్డ్. సో ఇది ఒక మాన్యుమెంటల్ స్ట్రక్చర్గా అండ్ ఐకానిక్ సింబల్ ఫర్ ద అమరావతి అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఏపీ టు స్ట్రెంథెన్ కేర్ ఫర్ దోస్ విత్ రేర్ డిసీజెస్ సేస్ మినిస్టర్. సో ఎందుకు రేర్ డిసీజ్ అనేవి చాలా ఇంపార్టెంట్ అంటే, బికాస్ రేర్ డిసీజ్ అనేవి ఎక్కువ మంది పీపుల్కి ఎఫెక్ట్ అవ్వని డిసీజెస్ని రేర్ డిసీజ్ అంటాం. సో ఫర్ సపోజ్ డౌన్ సిండ్రోమ్, సితారే జమీన్ పర్ మనం చూస్తే అమీర్ ఖాన్ గారి మూవీ సితారే జమీన్ పర్లో ఈ పర్టికులర్ డౌన్ సిండ్రోమ్ పీపుల్ గురించి సర్టెన్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్ చూడొచ్చు. యాజ్ వెల్ యాజ్ వీళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ రేర్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా సోషల్ బాయ్కాట్కి గురవుతూ ఉంటారు. బికాస్ ఏదైనా ఒక డిసీజ్ ఆర్ ఏదైనా ఒక క్యాపబిలిటీ సొసైటీ రికగ్నైజ్ చేయడం కానీ ఆపేస్తే, సొసైటీ దాంట్లో ఒక సొసైటల్ పాజ్ అనేది వస్తే ఆబ్వియస్గా దానికి సోషల్ స్టిగ్మా అనేది అటాచ్ అవుతుంది. ఇది ఆబ్వియస్గా మనం ప్రతి ఒక్క ఫినామినాలో మనం చూడొచ్చు. సొసైటీ అనేది సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రకారంగా వర్క్ అవుతుంది. సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఏ పర్టికులర్ అయిన ట్రైట్ని డిఫరెంట్గా అబ్జర్వ్ చేయగలిగితే అండ్ అది చాలా డిక్రిమెంటల్గా ఉంటే సోషల్ స్టిగ్మా అనేది వస్తుంది. సో ఇలా మనం అబ్జర్వ్ చేస్తే రేర్ డిసీజెస్ అనేవి కూడా సోషల్ స్టిగ్మాకి విక్టిమ్గా కూడా మనం చూడొచ్చు. సో ఆల్రెడీ నేషనల్ లెవెల్లో ఈ పర్టికులర్ రేర్ డిసీజెస్ సంబంధించిన ఒక పాలసీ ఉంది, అది 2021లో వచ్చింది. బట్ స్టేట్ లెవెల్లో వచ్చేసరికి దాని పర్టికులర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది లేదు. ఎందుకు సార్ స్టేట్ లెవెల్లో ఉండాలంటే, బికాస్ హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అండి అది. సో ఆ పర్టికులర్ షెడ్యూల్స్లో హెల్త్ అనేది స్టేట్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి, అండ్ వీ నీడ్ టు హ్యావ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ అవర్ ఏపీ. సో ఇది మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరికైనా సరే రేర్ డిసీజెస్కి ట్రీట్మెంట్ జరగాలని అంటే యూజువల్గా మనం ఎక్కడికి వెళ్తాం? వీ నీడ్ టు గో టు సర్టెన్ కైండ్ ఆఫ్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వెళ్ళి మనం పర్టికులర్ ట్రీట్మెంట్ చేయించుకుంటాం. అండ్ రికరింగ్ ట్రీట్మెంట్స్ అవసరం కాబట్టి, రికరింగ్గా మనం వెళ్తూ ఉండాలి కాబట్టి
మనకి ఆబ్వియస్గా ట్రావెల్ టైం అనేది పెరుగుతుంది. సో అండ్ వీ నీడ్ సెట్టింగ్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ సస్టైనబిలిటీ. సో దీన్ని ఎట్లా మనం చేసుకుంటామంటే ఫస్ట్ మన అమరావతిలోనే, మన ఆంధ్రప్రదేశ్లోనే మనం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది మనం తయారు చేసుకోవాలి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తయారు చేసుకున్న తర్వాత రీజనల్ స్పోక్స్ అనేవి డెవలప్ అవ్వాలి. ఫర్ సపోజ్ ఉత్తరాంధ్రలో ఒకటి, లేకపోతే మధ్య ఆంధ్రాలో ఒకటి, యాజ్ వెల్ యాజ్ రాయలసీమలో ఒకటి. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పోక్స్ తయారు చేయడం ద్వారా మనం దానికి సంబంధించిన రీసెర్చ్ ఏమో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరుగుతుంది, అండ్ దాని ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి ఏమో మన రీజనల్ స్పోక్స్లో జరుగుతుంది. దీన్ని మనం ఏమనొచ్చు అంటే హబ్ అండ్ స్పోక్ మోడల్ కూడా అనొచ్చు. సో హబ్ అనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంటే దాని స్పోక్స్ 3 కైండ్ ఆఫ్ ప్లేసెస్లో ఉండొచ్చు. సో 3 అనేది మ్యాండేటరీ కాదు. ఫర్ సపోజ్ మినిమంగా మనం 3 అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ హెల్త్ పాలసీ ప్రకారం, యాజ్ వెల్ యాజ్ వరల్డ్ బ్యాంక్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మినిమం 1:1000 డాక్టర్స్ అనేవాళ్ళు ఉండాలి. సో ఇవన్నీ మనం ఐడియా పెట్టుకుని ఎగ్జామ్ ఆన్సర్స్లో మనం మెన్షన్ చేయగలిగితే అట్ హబ్ అండ్ స్పోక్ మోడల్ పీపీపీ బేస్డ్తో మనం వర్క్ చేయాలి. అకాడమియా యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రియల్ లింకేజ్ ఉండాలి. సో ఇలా టాపిక్స్ మనం కలుపుకొని చేసుకుంటే వీ కెన్ ఎక్సెల్ ఇన్ ద మార్క్స్. So the Union Government 2021 National Policy for Rare Diseases provides financial assistance up to 50 lakh for the treating 63 recognized rare diseases at the designated Center of Excellence. But Center of Excellence అనేది మన యొక్క ఈ ఆంధ్రప్రదేశ్లో లేదు. ల్యాక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, వీ నీడ్ టు ట్రావెల్ ఫర్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్ కావాలి. సో మనకంటూ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కావాలి, యాజ్ వెల్ అస్ రీజనల్ హబ్స్ కూడా డెవలప్ చేసుకోవాలి. ఈ రీజనల్ సెంటర్స్ అనేవి మనం ప్రపోజ్ ఎక్కడ చేస్తున్నామంటే కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం. కర్నూలు, తిరుపతి, విశాఖపట్నంలో ప్రాంతీయ యూనిట్లో వైద్య సేవలను మనం చూసుకుంటూ ఉండాలి. డయాగ్నోసిస్ అండ్ ట్రాకింగ్, నియోనాటల్ స్క్రీనింగ్. ఫర్ సపోజ్ చైల్డ్ పుట్టిన తర్వాత మదర్కి, చైల్డ్కి స్క్రీనింగ్ చేయించాలి. ఇంప్లిమెంటింగ్ యూనివర్సల్ స్క్రీనింగ్ ఫర్ ఎర్లీ డిటెక్షన్ ఇన్ న్యూ బోర్న్స్. సో ఎర్లీగా ఏదైనా ఒక జెనెటికల్ ఇన్ఫర్మేషన్ మిస్ మ్యాచ్ అవుతుంటే మనం ఈజీగా దాన్ని ఓవర్కమ్ చేసుకుని దానికి తగ్గట్టుగా జెనెటిక్ థెరపీ మనం ఇవ్వచ్చు. డిజిటల్ ఇంటిగ్రేషన్, లింకింగ్ పేషెంట్ రికార్డ్స్ విత్ ద ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ టు ఇంప్రూవ్ ట్రాకింగ్ అండ్ కేర్. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కీమ్స్లో మనం కన్వర్జెన్స్ చేసుకుంటూ ఈ పర్టికులర్ థింగ్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ కొలాబరేషన్ అండ్ అవేర్నెస్, ఫార్మాస్యూటికల్ ఎంగేజ్మెంట్. మీటింగ్ ఇన్ జూలై డిస్కస్ ఆర్ఫన్ డ్రగ్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ పేషెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్. సో ఇవన్నీ కూడా ఆ పర్టికులర్ మీటింగ్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన పబ్లిక్ అవేర్నెస్ అనేది ఉండాలి. బికాజ్ ఏదైనా ఎవరైనా ఒక పేషెంట్ ఈ పర్టికులర్ రేర్ డిసీజ్తో ఎఫెక్ట్ అయితే మనం వాళ్ళని వీ నీడ్ టు ప్రొవైడ్ ఎర్లీ డయాగ్నోసిస్. సోషల్ స్టిగ్మాకి మనం వాళ్ళని గురి చేయకోకుండా ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఇంటర్వెన్షన్తో మనం ఆ పర్టికులర్ డిసీజ్ని ట్యాకిల్ చేయాలి. నెక్స్ట్, ద స్టేట్ ఈస్ ప్లానింగ్ టు ఎస్టాబ్లిష్ ఇట్స్ ఫస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అట్ ద గవర్నమెంట్ ఆఫ్ జనరల్ హాస్పిటల్ ఇన్ విజయవాడ. నేషనల్ పాలసీ ఫ్రేమ్వర్క్ టు ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అప్ టు 50 lakhs for 63 recognized rare diseases. Patient records will be kept completely offline to ensure strict privacy away from the Ayushman Bharat Digital Mission. 1 and 2 only, 2 and 3 only, 1 and 3 only, 1, 2 and 3. నెక్స్ట్, అర్బన్ ఆంధ్ర 2030 చార్ట్స్ రోడ్ మ్యాప్ ఫర్ సస్టైనబుల్ సిటీస్. సో అర్బన్ ఆంధ్ర అనేది 2030కి మనం ఏం పెట్టుకుంటే సస్టైనబుల్ సిటీస్ డెవలప్ అవ్వడానికి సెర్టైన్ కైండ్ ఆఫ్ గైడ్లైన్స్ వదిలింది. సో ఈ గైడ్లైన్స్ అనేవి మనం చూసే పని అయితే అవి చాలా టెక్నికల్గా ఉన్నాయి. సో మెజారిటీగా అవసరం లేదు. బట్ మనం స్కీమ్స్ రాసేటప్పుడు, అర్బన్ డెవలప్మెంట్ స్కీమ్స్ రాసేటప్పుడు ఈ అర్బన్ ఇండియా 2030, అర్బన్ ఆంధ్ర 2030 మనం మెన్షన్ చేసుకుంటూ సస్టైనబుల్ సిటీస్ వైపు మనం వెళ్తున్నాం అని చెప్పి రాసుకుంటే సరిపోతుంది. అండ్ దానికి సంబంధించిన ఎస్డిజీస్ కూడా మనం రాసుకోవాలి. నెక్స్ట్, ఎనర్జీ డిపార్ట్మెంట్ గ్రాప్లింగ్ విత్ లెగసీ లాసెస్ సేస్ గొత్తిపాటి. సో ఎందుకు వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లెగసీ లాస్ అంటే, లెగసీ అనే పదం వచ్చిందంటే ఇట్ ఈస్ రిలేటింగ్ టు ద సచ్ ఏ ఫినామినా. ఆ ఫినామినా అనేది టెంపరీగా వచ్చింది కాదు, ఫ్రమ్ పాస్ట్ టైం నుంచి మనం తీసుకొస్తున్న ఫినామినాని మనం లెగసీ అనొచ్చు. సో దీన్ని మనం ఓవర్కమ్. సో లెగసీ లాసెస్ అనేది ఇన్ఫ్లిక్ట్ అవుతుందండి. దేని ఇన్ఫ్లిక్ట్ అవుతుందంటే ఎనర్జీ డిపార్ట్మెంట్ ఇన్ఫ్లిక్ట్ చేస్తుంది. సో ఎందుకు చేస్తుంది అంటే ఎట్లా చేస్తుంది అనేది మనం చూడాలి ఇప్పుడు. సో ఇది అర్థం కాక ముందర మనం ఏం చేయాలంటే, ఫస్ట్ బేసిక్గా ఈ ఎనర్జీ అనేది ఎట్లా వర్క్ అవుతుందో తెలుసుకోవాలి. అండ్ ఎనర్జీ అప్ లింక్, డౌన్ లింక్స్, పర్టికులర్ నోడ్స్ అనేవి ఎలా ఎస్టాబ్లిష్ అయినాయి కూడా మనం చూడాలి. ఫర్ సపోజ్
ఒక ఎంటిటీ ఉంది. ఈ ఎంటిటీ ఏం చేస్తుందంటే పవర్ని తయారు చేస్తుంది. వీటిని ఏమంటాం అంటే మనం పవర్ జనరేటర్ అంటాం. నెక్స్ట్ ఈ పవర్ని తీసుకెళ్ళి డిస్కామ్స్కి ఇస్తుంది. ఇవేం చేస్తాయంటే ఆ పవర్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్కి లేకపోతే ఫ్యాక్టరీస్కి ఇస్తుంది. సో పవర్ జనరేట్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. డిస్కామ్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. వీళ్ళు హౌసెస్కి ఇండస్ట్రీస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఆబ్వియస్గా పవర్ జనరేట్ చేసే వాళ్ళ దగ్గర సేమ్ ప్రైస్కి కొనుక్కుంటారు. యూనిట్ ఎక్స్ ప్రైజ్కి కొనుక్కున్న తర్వాత లేకపోతే ఒక 5 రూపీస్కి కొనుక్కుంటారు. హౌస్ హోల్డ్స్కి నువ్వు 5 రూపీస్ పర్ యూనిట్ ఇస్తే వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారు కాబట్టి నువ్వు వాళ్ళకి 2.5 రూపీస్కి ఇస్తావు. ఏదైతే ఎక్స్ట్రా ఉందో 7.5 రూపీస్ ఫ్యాక్టరీస్కి ఇస్తావు. సో ఇట్లా దీన్ని ఏమంటావు అంటే క్రాస్ సబ్సిడీ అంటాం. దీన్ని ఏమంటాం క్రాస్ సబ్సిడీ అంటాం. సో ఇది బేసిక్గా ఫినామినా. అండ్ ఈ పర్టికులర్ అగ్రిమెంట్ అనేది పవర్ పర్చేస్ అగ్రిమెంట్ అంటాం. పవర్ పర్చేస్ అగ్రిమెంట్ అంటాం. సో ఇది పర్టికులర్ అప్లింక్ అండ్ డౌన్ లింక్ ఆఫ్ ద ఎనర్జీ సిస్టమ్స్. సో దీన్ని మనం ఈ పర్టికులర్ సిస్టమ్ ద్వారా ఎనర్జీ డిపార్ట్మెంట్ అనేది లెగసీ లాసెస్లో ఉంది. ఎందుకు సార్ అంటే పవర్ జనరేషన్ అనేది టెక్నాలజీ బట్టి మారిపోతూ ఉంటుంది. ఫర్ సపోజ్ అంత ముందర వరకు మనం కోల్ ప్లాంట్ వాడుకునేవాళ్ళం. దీని నుంచి థర్మల్ పవర్ ప్లాంట్కి నుంచి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రెన్యూబుల్ ఎనర్జీ వాడతాం. ఆబ్వియస్గా అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న టెక్నాలజీని మనం వాడటం ఆపేసి ఇక్కడ తీసుకొస్తాం. ఇక్కడ మళ్ళీ మనం కొత్త మనీ పెడతాం. రేపొద్దున ఇంకో టెక్నాలజీ వచ్చింది, మళ్ళీ దాని మీద కొత్త మనీ పెడతాం. మరి దీని మీద రిటర్న్స్ మనకి ఎప్పుడు వస్తాయి? సో పవర్ జనరేటర్స్కి లాస్, ఏదైతే ప్రైజ్ని ఫిక్స్ చేసుకుని ఉంటారు కాబట్టి పవర్ జనరేటర్స్కి లాస్, డిస్కామ్స్కి ఫర్ సపోజ్ క్రాస్ సబ్సిడీ వల్ల లాస్ అవుతుంది, అండ్ AT&C లాసెస్ వల్ల అవుతుంది, టెక్నికల్ అండ్ ట్రాన్స్మిషన్ లాసెస్ వల్ల అవుతుంది. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాసెస్ ఉండడం ద్వారా ఈ పర్టికులర్ సిస్టమ్ అనేది ఇన్ఎఫెక్టివ్గా ఉంది. సో దీన్ని మరింత డీటెయిల్గా చూద్దాం. డిస్కామ్స్ డెబ్ట్ ట్రాప్, లెగసీ లాసెస్ అమౌంటింగ్ టు 129,503 crore డ్యూ టు AT&C లాసెస్. సో ఫర్ సపోజ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది, అంటే ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి లైన్స్ వేసుకునేటప్పుడు హీట్ లాస్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇంకోటి ఏమి ఉంటుందంటే ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ ఉంటుంది. మనం విలేజెస్లో చూస్తే ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ చేస్తారు, మధ్యలో ఒక వైర్ వేసేసుకుని మనం హౌస్ హోల్డ్కి వాడేసుకుంటూ ఉంటాం. సో దీన్ని ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ హీట్ లాస్ వల్ల వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత రెవెన్యూ రాదనమాట. సో AT&C లాసెస్ అండ్ డిలేడ్ పేమెంట్స్ ద్వారా వీళ్ళకి టోటల్గా 1,29,503 crores లాస్లో ఉందంట. సో ఈ పర్టికులర్ డిస్కామ్ అనేది లాస్లో ఉంటే, ఈ డిస్కామ్ అనేది మెజారిటీ ఆఫ్ ద డిస్కామ్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్ కాబట్టి ఆబ్వియస్గా స్టేట్ మీద ఫిజికల్ డెఫిసిట్ పడుతుంది. సో స్టేట్ మీద ఫిజికల్ డెఫిసిట్ పడింది కాబట్టి అప్పు తీర్చాలి కాబట్టి హెల్త్, ఎడ్యుకేషన్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్టర్స్ మీద అది ఎక్స్పెండిచర్ అనేది తగ్గించుకుంటుంది, విచ్ ఆర్ ద వైటల్. నెక్స్ట్ PPA క్యాన్సిలేషన్స్. ఫర్ సపోజ్ గవర్నమెంట్ ఆ పర్టికులర్ PPA క్యాన్సిలేషన్ చేసుకుంది అనుకోండి, ఎందుకంటే డిస్కామ్స్కి లాస్ వస్తుందని చెప్పి, దాన్ని భరాయించాల్సింది ఎవరంటే ప్రైవేట్ ప్లేయర్స్. ఫర్ సపోజ్ నేను వచ్చి ఒక సోలార్ పార్క్ పెట్టుకున్నా, ఆ సోలార్ పార్క్ పర్టికులర్ PPA ద్వారా నాకు ఎఫెక్ట్ అవ్వడం ద్వారా నేనేం చేస్తాను, నెక్స్ట్ టైం నుంచి ఆంధ్రాలో నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టను, ఎందుకంటే నాకు భయం వేస్తుంది. నేను యాజ్ వెల్ యాజ్ నేను భయపడటమే కాకుండా నా ఫెలో ఇన్వెస్టర్స్ కూడా నేను చెప్తాను. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ PPAs ఆర్బిటరీగా క్యాన్సిల్ చేసుకోవడం ద్వారా FDI ఎఫెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్ ట్రూ అప్ వర్సెస్ ట్రూ డౌన్. ఫర్ సపోజ్ PPAs డిస్కామ్స్ పవర్ జనరేటర్స్తో చేసుకునే అగ్రిమెంట్ PPAs అన్నాం. ఫర్ సపోజ్ ఈ ఏదైతే ఎక్స్ కొనుక్కుందో ఎక్స్ కన్నా ఎక్కువ డిస్కామ్స్కి పడితే దాన్ని ఏమంటాం అంటే ట్రూ అప్ అంటాం, దానికి పడే కాస్ట్. ఒకవేళ ఎక్స్ కన్నా తక్కువ పడితే ట్రూ డౌన్ అంటాం. సో ఈ ఆర్టికల్ ఏం మాట్లాడుతుందో చూద్దాం.
the regulatory mechanisms to adjust tariffs based on actual power procurement cost true down directly lowers consumer bills while when operational efficiency or fuel prices improve. సో ట్రూ అప్ ట్రూ డౌన్ ద్వారా ఎఫెక్ట్ అండి. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపెక్స్ వచ్చేసరికి మనం ఇందా మాట్లాడుకున్నట్టు 6,000 crore ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద న్యూ సబ్స్టేషన్స్ అండ్ హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్స్. నేను ఇందాక ఏం చెప్పాను, హీట్ లాస్ ద్వారా ఆ పర్టికులర్ వైర్స్ కానీ సబ్సిస్టమ్స్ కానీ నువ్వు మారుస్తూ ఉండాలి. సో అండ్ యూ నీడ్ టు మోడర్నైజ్ ద గ్రిడ్, రెడ్యూసెస్ ద లైన్ లాసెస్, రెస్పాన్సెస్ ఫర్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. సో ఇది ఒక ఇంపాక్ట్ అయితే దాని యొక్క సిగ్నిఫికెన్స్ అండి ఇది. సో దీనికి సంబంధించిన తెలుగు మీడియం నోట్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ప్లీజ్ రైట్ ఇట్ డౌన్ ఇఫ్ యూ ఆర్ ద తెలుగు మీడియం ఆస్పిరెంట్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ అయితే దెన్ యూ క్యాన్ డైరెక్ట్లీ రైట్ ఫ్రమ్ హియర్. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ చేయండి, ప్లీజ్ కమెంట్ బాక్స్లో కూడా టైప్ చేయండి. నెక్స్ట్ నాయుడు ఓపెన్స్ జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్. సో జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ అనేది ఇట్స్ ఫస్ట్ ప్రైవేట్ బేస్డ్ గోల్డ్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ ఆపరేషనల్ బై ద జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆఫ్ కమర్షియల్ గోల్డ్ ప్రొడక్షన్ అనేది ఇట్స్ మేజర్ మైల్ స్టోన్ రీచ్ అయింది. సో ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ ఓపెన్ అయింది. ఇట్ ఈస్ ఆల్సో విజన్ టు ద స్వర్ణాంధ్ర 2047 విజన్తో పాటు ఉంది ఇది. సో స్వర్ణాంధ్ర విజన్ 2047 అనేది ఆపరేషనల్ నుంచి ఎక్స్ప్లోరేషన్ నుంచి ఆపరేషనల్ దిశగా ఇది నడుస్తుందని. సో ఎక్స్ప్లోర్ చేయడమే కాదు, నిజంగా అక్కడ మైనింగ్ జరగాలి అన్న దిశగా స్వర్ణాంధ్ర 2047 అనేది నడుస్తుంది. సో ఈ లైన్ మనం కరెక్ట్గా మెన్షన్ చేయగలగాలి. నెక్స్ట్ లొకేషన్ తుగ్గాలి మండల్, కర్నూలు డిస్ట్రిక్ట్. సిగ్నిఫికెన్స్ ఇండియాస్ ఓన్లీ ఆపరేషనల్ ప్రైవేట్ సెక్టర్ మైన్. ఆపరేటర్ అండ్ ఇన్వెస్టర్ వచ్చరికి జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, జిఎస్ఎంఏ ఓవర్ 405 crores. నెక్స్ట్ ఎకనామిక్ ఇంపాక్ట్ అరౌండ్ 700 people ఎక్స్ట్రా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ప్రొడక్షన్ అరౌండ్ 400 kgs అండ్ స్కేలింగ్ టు 1 ton యాన్యువల్లీ. నెక్స్ట్ ప్రాస్పెక్టివ్ బ్లాక్స్ ఇంకెక్కడ ఉన్నాయని అంటే జొన్నగిరియే కాకుండా చిత్రకుంట బిసంతనం బ్లాక్ చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉంది. అది నియర్ టు ద కేజీఎఫ్ బెల్ట్ కాబట్టి మనం ఈజీగా 2.2 million tons ఆఫ్ ఓర్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ గ్రీన్ స్టోన్ బెల్స్ అనంతపురం అండ్ చిత్తూరు. సో గ్రీన్ స్టోన్ బెల్స్ అనంతపురం అండ్ చిత్తూరు, చిత్రకుంట బిసంతనం బ్లాక్ ఎట్ చిత్తూరు డిస్ట్రిక్ట్. ఇది దేనికంటే కంటిన్యూస్ అక్రాస్ ద రామగిరి అండ్ వేలిగల్లు గ్రీన్ స్టోన్ బెల్స్ టార్గెటింగ్ ద బుక్సంపల్లి అండ్ రామగిరి బ్లాక్స్ ప్లస్ 6 జవకుల గోల్డ్ బ్లాక్స్. సో ఈ రెండు కూడా జొన్నగిరితో పాటు టోటల్గా 3 ప్రాస్పెక్టివ్ బ్లాక్స్ మనం చూడొచ్చు. సో స్వర్ణాంధ్ర 2047 ప్రకారం మన ప్రాస్పెక్టివ్ బ్లాక్స్నే కాదు, అక్కడ ఆపరేషనల్ కెపాసిటీ కూడా పెంచుకునేటట్టు మనం చూసుకోవాలి. సో స్వర్ణాంధ్ర 2047 మైనింగ్ సిస్టమ్ వచ్చేసరికి 3 ప్లేసెస్లో కర్నూలు డిస్ట్రిక్ట్, చిత్తూరు డిస్ట్రిక్ట్, అనంతపురం. సో చిత్తూరులో వచ్చేసరికి బిసంతనం, చిత్రగుంట బిసంతనం, అనంతపురంలో వచ్చేసరికి గ్రీన్ స్టోన్ బెల్స్ ఎక్స్ప్లోరేషన్ ఫేస్ ఇన్ 6+ ప్రైమ్ బ్లాక్స్ అండ్ కోలార్ ఎక్స్టెన్షన్. మనం ఇందా మాట్లాడుకున్న కేజీఎఫ్ ఎక్స్టెన్షన్లో ఈ పర్టికులర్ బ్లాక్ అనేది ఉంది. నెక్స్ట్ యాక్టివ్ ప్రొడక్షన్ ఆఫ్ 400 kg 1 ton యాన్యువల్లీ. So the Jonnagiri gold mine located in the Kannur district of Andhra Pradesh is historically recorded as India's only operational private sector primary gold mine. Chitragunta Bisantaram prospective block in Chittoor extends the historic KGF geological belt. The Ramagiri and Veligallu greenstone belts have been completely closer to private exploration to safeguard state managed reserves underning. So which of the statements are given above are correct? 1 and 2 only, 2 and 3 only, 1 and 3, 1, 2 and 3. So hope you like this video. So మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.